నిజం 4 అడుగులేసులోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. అమరావతి అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దబడింది. సింగపూర్కి పోటీగా, జపాన్కి కొంచెం పక్కన, చెన్నై, హైదరాబాద్లతో పోటీ పడగలిగిన నగరం అని ఎవరు చెప్పారు? నేను చెప్పలా. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం చెప్పింది. దానికి సంబంధించిన గ్రాఫిక్స్ ప్రపంచమంతా చూపించింది. అక్కడికి వచ్చి చూసేదాకా అదే నిజమని నమ్మారు. వచ్చి చూశాక 3 బిల్డింగులు అయ్యి టెంపరీ, ఓ 3 అండర్ కన్స్ట్రక్షన్, 4 రోడ్లు. ఇది అసలు ఎంటర్ అవ్వడానికి సీతానగరం దగ్గర ఏదైతే ఇప్పుడు చంద్రబాబు గారు కరకట్టుందో అక్కడ ఒక లారీ వస్తే కార్లు అవతల పెట్టుకునేటటువంటి పరిస్థితి, ఎంట్రన్సే లేనటువంటిది. బట్ అది ప్రపంచ రాజధాని, ప్రపంచానికి అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు. అట్లాంటివే కొన్ని బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్లు జగన్ తీసేశాడు. ఇది నిజమా? ఏం చేశారు అప్పుడు? ఏది ఎలక్షన్స్ ముందు అంటే అసలు స్థానిక ఎన్నికలు నిర్వహించిందా తెలుగుదేశం పార్టీ? కోర్టు ఆదేశాల మేరకు కాకినాడ కార్పొరేషన్ ఒకటే ఎన్నికలు నిర్వహించింది. మిగతా అన్ని ఆగిపోతేనే జగన్ వచ్చాక నిర్వహించింది. వాస్తవంగా ఆ టైంలో బీసీల రిజర్వేషన్లు అంటూ అప్పుడు ఏం చేసుకొచ్చారు? లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇది బీసీలకు 34%, ఎస్సీలకు 19.08%, ఎస్టీలకు 6.77% అంటూ ఓ జీవో తెచ్చారు. తీరా చూస్తే దాని మీదన ప్రతాపరెడ్డి అనేటువంటి వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. 50% దాటిపోయిందని. హైకోర్టు 50% దాటడానికి వీల్లేదని. తీరా చూస్తే ఈ ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడే. తెలుగుదేశం పార్టీ సింపతైజర్. ఓ పక్కనేమో ఇచ్చినట్టు, ఇంకో పక్కనేమో ఆపినట్టు. అంటే అమ్మ పెట్టినట్టు, తిట్టినట్టు కథ నడిచిపోయింది. నిజంగా అసలు 60% ఇదివరకు ఇదే కదా మాదిగలకు కూడా అన్యాయం చేసింది. వర్గీకరణ అన్నటువంటి చేస్తానని వాళ్ళందరూ ఓట్లు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి ఇంకా నా చేతిలో ఏం లేదన్నారు. మరి అప్పుడు వాజ్పేయి హయాంలో, లేకపోతే దేవగౌడ హయాంలో, లేకపోతే గుజరాల్ హయాంలో ఈయన చెప్పినట్టే నడిచింది కదా దేశవ్యాప్తంగా. మరి అప్పుడు ఎందుకు చేయించుకోలేదు? అంటే అప్పుడు వీళ్ళ ఓట్లు మాత్రమే కావాల్సి వచ్చింది. ఇప్పుడు బీసీలకి అట్లాంటిదే. అందుకనే జగన్మోహన్ రెడ్డి బీసీలకి టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు రేపు పొద్దున బీసీలకి సీట్ల పరంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యసభ, శాసన మండలి ఆ లెక్కల్ని చెప్పాలి అంటే అదే చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ పాతది మేము 50% ఇస్తే 50% దాటి ఇచ్చిస్తే తీసేశారు అంటున్నటువంటి ప్రచారాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదో స్ట్రాటజీ.